హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాస్ టాక్స్. ఇదైతే వీడియో వచ్చేసి ఈషు బర్త్డే పార్ట్ వీడియో. ఎవరన్నా పార్ట్ 1 మిస్ అయితే డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కింద మమ్మీ వాళ్ళు అయితే అన్నీ తీసుకొచ్చారు. చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా ఈషుకు ఆడుకునే టాయ్స్ కొన్ని. అక్కడ వచ్చేసి అయితే ఫోటో ఫ్రేమ్ కూడా మేము చేయించాము. అన్ని 1 to 12 months వరకు 1 by 1 అయితే అన్నీ నేను ఫోటో ఫ్రేమ్ అయితే వేయించాను. ఇక్కడ వచ్చేసి అయితే ఈషు అనేది వెండి పూలతోటి అయితే డెకరేషన్ చేశాను నేనే. హ్యాపీ బర్త్డే ఈషు అని. ఇక్కడైతే నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే అవుతుంది. నేనైతే కొంచెం క్లిప్స్ అయితే ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను. కేక్ కటింగ్ క్లిప్స్ అయితే చూసేయండి గైస్. చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. అన్నీ అలా డెకరేషన్ చేసాము. చాలామంది వచ్చారు, పిలిచిన వాళ్ళు అయితే అందరు చాలామంది వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈషు బర్త్డే అయితే మీరు కూడా బ్లెస్ చేయండి గైస్. హ్యాపీ బర్త్డే ఈషు అని. ఓకే, తినడానికి ఏమి ఇవ్వలేదండి, మీరేం బాధపడకండి. ఇవన్నీ వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 6 6 డైస్ ఉన్నాయి. ఓకే, ఒకసారి యూజ్ చేస్తే పడేయచ్చు, నో ప్రాబ్లం. ఈ స్పూన్ నోట్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇలా ఒకదాని మీద ఒక డై పెడుతుంటారు. చాలా సింపుల్. మీకు 1 minute టైం ఉంది. 1 minute లాస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 9 8 7 6 అని. నేను 1 అని చెప్పిన టైంలో ఎవరి డైస్ అయితే ఎక్కువగా నిలబడి ఉంటాయి 1 minute. ఓకే, ఈ లోపల ఎన్నిసార్లు కింద పడ్డా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా? ఓకే, కవర్ పడేయచ్చమ్మా, నో ప్రాబ్లం. ఫోన్ నోట్ రెడీయా? స్టాప్. ఇక్కడ మ్యాజిక్ చేసే వాళ్ళు అయితే చాలా ఎంటర్టైన్ చేశారు. వచ్చిన వాళ్ళు అయితే చాలా ఎంటర్టైన్ అయ్యారు. గేమ్స్ అయితే ఆడిపించారు. పెద్దవాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచిగా గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఒక 4-5 టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చాలా బాగా జరిగింది. అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు. అందులో విన్ అయిన వాళ్ళకి కూడా గిఫ్ట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. గట్టిగా క్లాప్స్ అండి ఆ ముగ్గురికి ఒకసారి.
ఈ ఫోటో ఫ్రేమ్లో ఎన్ని పౌడర్లు కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తున్నాయి. మ్యాజిక్ ఏంటంటే పిలిస్తే పౌడర్ మీ దగ్గరికి వస్తాయి. నమ్మంటారా? ఓకే. గైస్ ఇక్కడ మ్యాజిక్ చేసేటప్పుడు అయితే ఫోటో ఫ్రేమ్లో ఉన్న పావురాలు అయితే బయటకు వస్తాయి, ఫ్రేమ్స్ నుంచి అయితే బయటకు వచ్చాయి. అవి చూసి అయితే యేసు భయపడతాడు కావచ్చు అని అనుకున్నాను. అసలు ఇంత కూడా భయపడలేదు, దాన్ని పట్టుకొని మరీ ఆట ఆడుతున్నాడు. మేమైతే షాక్ అయినాము, ఏమన్నా ఏడుస్తాడో ఏమో వాటిని వేసి అనుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చూసేయండి గైస్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు. సౌజన్య గారు ఎంత మంచి మనసు అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ విన్ అయ్యాను, అందుకని నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం అంటున్నాను. ఒకసారి
ఇక్కడ వచ్చేసి అయితే లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మళ్ళీ అందరం ఒకసారి అయితే గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. హడావిడి లేకుండా చాలా బాగా జరిగింది, హ్యాపీగా అయిపోయింది. ఇక్కడైతే లాస్ట్లో అందరం మళ్ళీ ఫ్యామిలీతోటి, కజిన్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి అందరం అయితే ఫొటోస్ అయితే దిగాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.